సో హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మనకి ఫైనల్ అయితే నిన్న మార్చ్ ఫస్ట్ నుంచి అయితే నిన్న మార్చ్ ఫస్ట్ నైట్ 11 అలాగే 12 o'clock దగ్గర అయితే మనకి ఫైనల్ అయితే గ్రూప్ డి లాస్ట్ డేట్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగిందనమాట. ఓకేనా. అయితే ఈ రోజు అనగా మార్చి 2 నుంచి అయితే చాలామంది ఆర్టీఏ రిప్లైస్ అనేది అప్లై చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి బోర్డుకి ఎక్కడెక్కడ ఎన్ని అప్లికేషన్స్ ఫిల్ అయ్యి, ఎక్కడెక్కడ ఎన్ని అంటే ఏ జోన్లో ఎన్ని ఫామ్ ఫిల్అప్, ఎన్ని ఎంత కాంపిటీషన్ ఎంత ఉంది, ఈ విధంగా ఎంత అసలు ఇన్ని పోస్టులకి ఎంతమంది ఫిల్అప్ చేశారు, ఈ విధంగా ప్రతిదీ కూడా ఆర్టీఏ రిప్లైస్ అనేది అప్లై చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. దీంతో పాటు మనకి సంబంధించిన ఒక హిందీ ఛానల్ వారు ఏం చేశారంటే, వాళ్ళు ఏంటంటే మన సిసిఏ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంట్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఏంటంటే టోటల్ అన్ని ఆల్ ఆర్ఆర్బీ జోన్స్కి అయితే ఇది అనేది ఆర్టీ రిప్లై అనేది అప్లై చేయడం జరిగిందనమాట. అంటే ఈ ప్రతి జోన్లో ఎంతమంది సీసీఐ క్యాండిడేట్స్ అప్లై చేసుకోమని చెప్పేసి దీనికైతే ఆర్టీ రిప్లై అయితే అప్లై చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అయితే అసలు ఎక్కడెక్కడ ఏ జోన్స్లో ఆర్టీ పెట్టి అని చెప్పేసి మీకు పూర్తిగా ఆర్టీఐ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను అనమాట, జోన్ వైజ్. ఓకేనా. ఇంకేమైనా ఓకే, అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. అది చూడండి, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఆర్ఆర్బీ బెంగళూరు జోన్కి అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి, మన సీసీఏ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు కదా, మీరు ఏ జోన్కి అప్లై చేశారని చెప్పేసి మన డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. అయితే ఫస్ట్ చూడండి, ఆర్ఆర్బీ బెంగళూరుకి అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి, బెంగళూరుకి అయితే ఈ రోజు అనేది మాట మార్చి 3 ఈ రోజు అయితే ఆర్టీఏ పెట్టడం జరిగింది, సీసీఏకి సంబంధించింది. ఇదైతే కంప్లీట్లీ సక్సెస్ఫుల్ అయితే అవడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించిన బెంగళూరు రిప్లై వస్తుందన్నమాట. దీనికి సంబంధించిన రిప్లై రాగానే నేను వెంటనే మీకు అయితే వీడియో రూపంలో మీ ముందుకైతే ఆ రిప్లై అనేది ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేస్తారో చూపిస్తాను. ఓకేనా. మరొక ఆర్టీఐ చూసుకున్నాము. మరొక ఆర్టీఐ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ భువనేశ్వర్ అనమాట. ఓకేనా. మన తెలుగు వరకు చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ భువనేశ్వర్ అనమాట. ఈస్ట్ కోస్ట్ రైల్వే అనమాట. ఆర్ఆర్బీ భువనేశ్వర్, వైజాగ్ ఏమైనా వస్తాయి కదా. అయితే ఇక్కడ చూడండి అమ్మ, ఈస్ట్ కోస్ట్కి అయితే పెట్టడం జరిగింది. ఒక 10 రూపీస్ పెట్టి అయితే ఇది కూడా ఈరోజు అయితే పెట్టడం జరిగింది. ఇది కూడా కంప్లీట్లీ సక్సెస్ఫుల్ అయింది. ఇది కూడా మనకు త్వరలోనే రిప్లై వస్తుంది. ఇన్ కేసు రిప్లై వచ్చినట్టయితే మీకు వెంటనే నేనైతే మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఓకే, ఎంతమంది క్యాండిడేట్స్ పెట్టుకుంటారని చెప్పి భువనేశ్వర్ టోటల్ అయితే చూసుకుని 193 పోస్టులు అయితే ఉన్నాయి సీసీఏ క్యాండిడేట్స్వి. ఇక్కడైతే టోటల్ మీకు రిప్లై రాగానే వెంటనే రిప్లై అయితే మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకోటి చూసుకున్నట్టయితే సీసీఏకే అని కాదండి. ఓకేనా. మన జనరల్ క్యాండిడేట్స్కి కూడా త్వరలోనే ఆర్టీ రిప్లైస్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిప్లైస్ రాగానే మీకు ప్రతి రిప్లై నేను ఇస్తుంటాను. ఓకేనా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. అది చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఆర్ఆర్బీ రాంచీ అనమాట. రాంచీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ రాంచీ చూసుకున్నట్లయితే రాంచీకి కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. అది చూడండి, ఇక్కడ కూడా ఇది కూడా ఈరోజే పెట్టడం జరిగింది, ఈ ఆర్టీఐ కూడా. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ చూడండి అమ్మా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ బిలాస్పూర్ చూసుకున్నట్లయితే ఎస్ఈసిఆర్ అనమాట, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ కూడా పెట్టడం జరిగింది. దీనికి కూడా ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే సీసీ వాళ్ళకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కూడా ఈరోజు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన రిప్లై రాగానే నేను అంటే మీకైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇది బిలాస్పూర్ ప్రతిదీ చూడండి. ఏఎల్పి చూసుకుంటే, టెక్నీషియన్ చూసుకుని, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, ఈ ప్రతి నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే అన్ని బోర్డుల కన్నా ఫస్ట్ రిప్లై ఏది ఇస్తుందంటే బిలాస్పూర్ ఇస్తుంది. ఓకేనా. నేను ఏంటంటే ఫస్ట్ రిప్లై ఇదే రావచ్చు సీసీఐ క్యాండిడేట్స్కి, అంటే రాగానే మీకు అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా. అది చూడమ్మా, నెక్స్ట్ ఆర్ఆర్బీ ఎస్సీఆర్, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ సీసీఐ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 300+ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఈ 300+లో అయితే మీకైతే మటుగా ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకుంటారు సికింద్రాబాద్ జోన్కి. ఓకేనా. ఈ రిప్లై మీకు వెంటనే రాగానే చాలామంది వెయిట్ చేస్తుంటారు దీనికోసమే. ఓకేనా. సీసీఏ సికింద్రాబాద్ గురించి. ఓకేనా. చాలామంది అప్లై చేసుకుంటారు మన తెలుగు వాళ్ళు. వెంటనే మీకు రిప్లై రాగానే నేనైతే కంపల్సరీ 100% మీకు రిప్లై అయితే ట్రై చేస్తాను. ఓకేనా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. అది చూడండి, నెక్స్ట్ కోల్కతా ఈస్టర్న్ రైల్వే, ఇది కూడా మీకు త్వరలోనే రిప్లై రాగానే నేనైతే రిప్లై చేస్తాను. ఇక్కడ కూడా ఎవరైనా అప్లై చేసుకోలేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది చూడండి, నెక్స్ట్ చూసుకోండి, సికింద్రాబాద్ ఎవరైనా సీసీఏ వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా, ఎస్సీఆర్ అని చెప్పేసి. ఓకే. అయితే నెక్స్ట్ చూడండి, ఆర్ఆర్బీ చెన్నై, ఇది కూడా సదరన్ రైల్వే, ఇక్కడ కూడా ఒక 500+ అయితే ఉన్నాయన్నమాట. ఇది కూడా మీకు రిప్లై రాగానే వెంటనే నేను రిప్లై ఇస్తాను. దీనికోసం కూడా చాలామంది మన కామెంట్ సెక్షన్లో చాలామంది మెసేజ్లు కూడా అడగడం జరిగింది. ఇది కూడా మీకు వెంటనే రిప్లై ఇస్తాను అనమాట. ఓకేనమ్మా. అయితే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైనలీ ఆర్ఆర్బీ ముంబై, ది రెడ్ జోన్ ఆఫ్ గ్రూప్ డి. ఓకేనా. గ్రూప్ డీకి ఇది కొంచెం రెడ్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మీకు వెంటనే రిప్లై రాగానే రిప్లై ఇస్తాను. ఓకేనా. ప్రతిదీ మీకు ఈ టోటల్ ఇవన్నీ కూడా మీకు రిప్లై రాగానే ప్రతిదీ మీకు రిప్లై అవ్వడం అనేది జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి, మీరు ఫస్ట్ ఏంటంటే మీకు కాంపిటీషన్ అంత ఉందని చెప్పి కాదు, మీ సీసీ వాళ్ళకి అయితే 20% రిజర్వేషన్ ఉంది, పీఈటీ ఉండదు. ఓకేనా. మీకు వచ్చిన ఈ ప్రెజెంట్ ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే 2/3 సంబంధించిన అప్డేట్ అయితే ఏం లేదు. చూద్దాం, ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ వచ్చేది నేను అప్డేట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మీకైతే ఏం అప్డేట్స్ అయితే లేవు. మీరైతే ఈ
ఆర్టీఏ రిప్లైస్ వీటి గురించి ఎక్కువ చూడకుండా ఇంకా అంత కాంపిటీషన్ మీకు ఉంటే మీకు కావాల్సిన నాకు పోస్ట్ ఉన్నాడు ఓకేనా. మీ పోస్ట్కి అయితే మీరు ప్రిపరేషన్ అయితే చేయండి మంచిగా ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.